గుడ్ మార్నింగ్ ఆల్ కేబీసీ అండ్ మోనెక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను వర్మ అండి. మనం ఇలా మాట్లాడుకునే చాలా రోజులైంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఓ పక్క జూమ్ మీటింగ్లు, ఓ పక్క ఈ ఫోన్స్ క్లారిఫికేషన్స్ ఇవ్వడం. అయితే ఎంత వర్క్ చేసినా సరే మాకైతే చాలా సంతోషంగా ఉంది, మా ముగ్గురికి కూడాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైన ఇన్కమ్స్ వస్తున్నాయి. ఇవాళ ఫోన్ చేసి ఒక అతను నాకు పర్ డేకి $40 దాటిందండి, 44, 45 వస్తుంది అని అంటే ఎంత హ్యాపీ అనిపించింది అని అంటే, $40 అంటే రోజుకి, అంటే ఒక లీడర్, ఆయన పెద్ద లీడర్ కూడా కాదు, కాకపోతే ఈ ప్లాన్ నమ్మి చేసుకున్నాడు ఆయన. అది చిన్న విషయం కాదండి. రోజుకు 3,500 ఎవ్రీడే ఇన్కమ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అతను 4th లెవెల్కి వెళ్ళిపోయాడు, ఆయన పెరుగుతున్నది. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఒక $20 రానియండి రోజుకి, ఏమీ ప్రాబ్లం లేదు. బట్ ఇందులోని రోజుకి $500 అయినా సంపాదించుకునే కెపాసిటీ ఇందులో ఉంది. లీడర్ అనే వాళ్ళకి ఎటువంటి కండిషన్ లేదు. పేమెంట్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేమెంట్స్ మీరు ఎప్పుడు వచ్చాయో అప్పుడు విత్డ్రాల్ చేసుకోండి. పేమెంట్స్ అనేది ఆపేయమని అనేసి అంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీది కాదు. మనం ఏంటని అనేసి అంటే, మీ డబ్బులు మీరు పెట్టుకొని మీకు వచ్చిన లాభం మీరు విత్డ్రా చేసుకోవడానికి ఎటువంటి కండిషన్ ఇందులో లేదు. 24 hours 365 days ఎనీ టైం మీరు దాచుకుంటే ఎక్స్చేంజ్లో దాచుకోండి, లేదా విత్డ్రా చేసుకుందామని అనుకునేటప్పుడు విత్డ్రా చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎటువంటి కండిషన్ కూడా అందులో లేదు. అందుకే పీడిఎఫ్లో కనీసం నోట్ అని కూడా లేదు. ఎందుకనంటే టైముకు విత్డ్రాలు పెట్టుకుని మనం ఎక్స్చేంజ్ వాళ్ళు టైం ఇచ్చారంటే అది మనకి యాక్చువల్గా ఎక్స్చేంజ్ క్వాలిటీస్ లేనట్లు లెక్క. మనం తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇది కేవలం సమయాభావం లేకపోవడం వల్లనే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అస్సలు సమయం లేదు. దానివల్ల ఏంటంటే ఈ ఈ డెసిషన్ తీసుకున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. స్టేక్డ్ పెట్టిన వాళ్ళకి నేను కాయిన్స్ నేను వెరిఫై చేసి ఇస్తున్నాను కదా, అది ఇవాళ ఏంటంటే ఇవాళతో కొంచెం ఆపేస్తున్నాను. మనకి రెగ్యులర్గా కూడా జూమ్కి మీ కిందన జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని తీసుకురండి. మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిశ్వ గారు ప్రతి ఒక్కటి కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు అందులోని అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇంకా ఫ్యూచర్లో వెళ్ళే కొలది కూడా మీరు ఫాలోయింగ్ అంతా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తారు. ఎందుకనంటే మనది ఇక్కడ ఏఐ కాంపెనియన్లో Web3లోనే మనది రన్ అవుతుంది. Web3 అనేది ఇప్పుడు ప్రెజెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మీకు తెలిసే ఉంటుంది, అందరికి చాలామందికి ఇందులో తెలుసు. Web3 అనేది ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం టోటల్ అంతా Web3 మీద రన్ అవుతుంది. అటువంటి మన ఎక్స్చేంజ్లో మనం వర్క్ చేసుకొని మన కేబీసీకి మంచి రేట్ వచ్చేటట్టు తీసుకెళ్ళడానికి ఈ మోనెక్స్ అనేది ఎంత ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు ఒక ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటే అదర్ దెన్ కమ్యూనిటీ, అంటే మన కేబీసీలో కొనుక్కున్న వాళ్ళు కాకుండా బయట కమ్యూనిటీని తీసుకురావడం వల్ల మన కాయిన్ బ్రహ్మాండంగా ఫ్యూచర్ ఉంది, అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. 100% అందరూ కూడా ఆలోచించి, అయితే కేబీసీ ఫ్యూచర్ ఉంది, అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది, కరెక్టే. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మోనెక్స్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎంత ఇన్కమ్ వస్తుందని అనేసి అంటే, కనీసం నేను అనేది హోల్డ్లో ఉంచుకుంటే మంచి ఇన్కమ్ వస్తుందని అన్నాను కదా, అలా హోల్డ్లో ఉంచి మీరు పనిచేస్తారు. అటువంటి డిజైనింగ్తో ఉన్నది ఈ ప్లాను. మనకు ఎంఎన్సీ కాయిన్ అయితేనేటి, ఆటోపూల్ ఇన్కమ్ అయితే ప్రతి ఒక్కటి కూడా
చాలా బాగా డిజైన్ చేశారు. ఈవెన్ ఒకసారికి 120 సార్లు ఇన్కమ్ వచ్చే ప్లాన్ ఇందులో ఉంది. ఆటో పూలు చాలా ముందుకు వెళ్ళే డిజైన్ కూడా ఉన్నది ఇందులో. అంటే రీబర్త్ అనే కొత్త కాన్సెప్ట్ ఆటో పూల్లో పెట్టడం జరిగింది. ఒక 120 ఐడీలు కొత్తగా రీబర్త్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మన కింద ఉన్న వాళ్ళు ఎవరు 5th లెవెల్లోకి వచ్చినా 6th లెవెల్ అలా దాటిన ప్రతిసారి కూడా మనకు లంసమ్గా అమౌంట్ అనేది చాలా భయంకరంగా వస్తుంది. అదంతా మీరు చూడండి, డిజైన్ చూడండి. చాలా 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 బాగుంది. సబ్స్క్రిప్షన్స్ అయితే చాలా బాగా ఫాస్ట్గా అవుతున్నారు. అయితే నేను చెప్పేది ఇంకొకటి ఉందండి. గుడ్ మార్నింగ్. 2-3 రోజుల నుంచి నార్త్ వాళ్ళు చాలా మంది యాక్టివేట్ అయ్యారు. రాజస్థాను, హర్యానా ఈ ఏరియాలో, పంజాబ్ హర్యానా ఈ ఏరియాలో చాలా మంది యాక్టివ్ అయ్యారు. నా ఉద్దేశం ఏంటంటే ఆటో పూల్లో కొంత ముందుకు మనం వెళ్ళాలన్నా సరే సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా చేసుకుందాం అనే స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయి. మీ సీనియర్స్ని అడగండి, లేదనంటే పీడిఎఫ్ చూడండి. ఎంత అద్భుతంగా డిజైన్ చేసి ఉందో. లైఫ్లో కూడా ఎప్పుడు కూడా మన కింద జాయిన్ అయినోడు మంది లైబిలిటీ గురించి ఎప్పుడు క్వశ్చన్ చేసేటట్టు లేదు ఈ ప్లాన్. ఎందుకనంటే మనం ఒక 500 కట్టుకొని 1000 రూపాయలు కట్టుకొని జాయిన్ అయితే ఆడికి 1000 రూపాయలు రిటర్న్ చేరినంత వరకు కూడా సీనియర్దే రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. కానీ మీకు ఇందులో చేసిన డిజైన్ బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో కూడా ఎవడూ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్స్ ఇందులో లేవు. అలాంటి ప్లాన్ ఇది. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. నా బాధ ఏంటనేసి అంటే మనం చాలా లాస్ అయ్యి ఉన్నాం. లాస్ అయిన వాళ్ళందరూ కూడా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఎంఎన్సి కాయిన్ బెనిఫిట్ ఉంది. ఆటో పూల్లో కనీసం 3rd లెవెల్కి వెళ్ళినా $42 వస్తుంది. మనం పెట్టింది ఎంతండి? $20. అలాగే ఎంఎన్సి కాయిన్ $1 కింద మనకి ఇస్తున్నారు. 2 కాయిన్లు అయితే సరే, రేపు పొద్దున్న ఇంకొక వారం 10 రోజులు అది $10 అయిపోతే 2 నెలల్లోనే మీ డబ్బులు మీకు వెంటనే మీ దాంట్లోకి వచ్చి ఉంటాయి. ఇటు పరిస్థితుల్లోనే చాలా 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 అద్భుతమైన ప్లాన్ ఇది. అందరూ కూడా ఆలోచించండి. నాకు తెలిసి ఇందులో మ్యాక్సిమం 90% యాక్టివ్గా లేరు మన గ్రూపులో ఉన్నవాళ్ళు. ఎందుకని అనేసి అంటే సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ గురించి ఆలోచించిన ప్రతి వాళ్ళు రోడ్ల మీద పరిగెట్టి చేసుకుంటున్నారు. బట్ మన వాళ్ళు ఏంటంటే ఇంకా సబ్స్క్రిప్షన్ కూడా చాలా మంది చేసుకోలేరు. చాలా పెద్ద టీం వస్తుంది, కానీ మన అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా వదలకుండా కనీసం సబ్స్క్రిప్షన్ అనేది చెయ్యండి. చేయడం వల్ల బాగా అడ్వాంటేజ్ ఉంది. ఫ్యూచర్ అంతా కూడా Web3 వ్యాలెట్దే, ఏఐ క్యాంపెయిన్ అందే, మన MoonXదే. దట్స్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఇంకొక విషయం మీ అందరితో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పెట్టిన ప్లాను ఇది ఒక కంపెనీ కాదు, ఏటీ కాదు, ఒక MLM కాదు, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఏది కాదు. ప్యూర్లీ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్లో లాస్ అయిన వాళ్ళు అంటే ఎక్స్చేంజ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ట్రేడింగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్స్చేంజ్ వల్ల లాస్ అయిన వాళ్ళు ఎత్తీసిన ఎక్స్చేంజ్లు ఎక్కడా లేవు. ఈవెన్ వజ్రెక్స్ కూడా మీరు ఎత్తేసారని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ FIU క్యాన్సిల్ చేస్తే దుబాయ్లోనే ఓపెన్ చేసుకొని ఉన్నాడు. ఎక్స్చేంజ్ అనేది ఎందుకంటే భయంకరమైన ప్రాఫిట్. కాబట్టి ఎక్స్చేంజ్ ఎవరు ఎత్తేయడం జరగదు. ఇందులోనే ఏంటంటే ఈవెన్ ఆటో పూలు, కేబీసీ మనకి ఇవన్నీ కాకుండా హైయెస్ట్ ఆఫ్ ది బెనిఫిట్ ఏంటంటే ఎంఎన్సి కాయిన్. ఇవాళ ఆల్రెడీ $6 దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు పొద్దున్న ఒక $10 అయినా $100 ఎలాగైనా 20 నెలల్లోనే అయిపోద్దని అంటున్నారు. మినిమం 10% వేసుకొని $10 వేసుకున్నా సరే మీరు పెట్టిన పెట్టుబడికి 10 times ఇన్కమ్ అండి. ఎక్కడ వస్తుంది? మనం పెట్టింది $20. మీరు లెవెల్ ఇన్కమ్ మీరు ఏమైనా కష్టపడి చేసుకున్న వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇన్కమ్ అందులోనే. ఆటో పూలు కంపెనీ సైడ్ నుంచి వచ్చింది ఎంత వస్తే అంత. మనం ముందు జాయిన్ అయ్యాం కాబట్టి మ్యాక్సిమం లెవెల్స్కి వెళ్ళిపోతాం.
మ్యాక్సిమం ఎప్పటికైనా ఫిలప్ అవ్వడానికి మనకే అవకాశం ఉంది ముందు జాయిన్ అయిన వాళ్ళకి, అదొక బెనిఫిట్. పోనీ ఇవేవి రాలేదు, ఎంఎన్సి ఈజ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ది ప్లాన్. అదొకటి అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇందులో నష్టపోయినోడు ఎవడైనా ఉన్నాడు అని అనేసి అంటే నా నెంబర్ మొత్తం టోటల్ కమ్యూనిటీ మొత్తానికి తెలుసు, నాకు ఫోన్ చేసి అడగవచ్చు. సరే $20 పెట్టే మేము లాస్ అయ్యామని నన్ను ఎప్పుడైనా మీరు అడగవచ్చు. అంత గ్యారంటీతో మనం మార్కెట్లోకి వెళ్తున్నాం. సో డోంట్ వర్రీ. ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఫ్రీగా చేయండి. ఈ బెనిఫిట్స్ పూర్తిగా చెప్పండి. ఏ డౌట్స్ ఉన్నా జూమ్లోకి తీసుకురండి. ప్రతి ఒక్కరు కూడా లాభం పొందే ప్లాన్, కానీ ఇందులోనూ ₹1 పోతుంది అనేది ఎక్కడా కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకటి అందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్లాక్ చైన్ టెక్నాలజీతో లింకప్ అయి ఉండే ఎక్స్చేంజ్. ఫ్యూచర్లో ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే చిన్న మామూలు ఆషామాషి విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందుకే ఏంటంటే ఎక్స్చేంజ్ రిలీజ్ అయిన తర్వాతనైతే కొంత ట్రాన్సాక్షన్కి తట్టుకోగలరు కాబట్టి రన్నింగ్లోనే బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలపర్కి పెట్టుకున్నారు. అది ఆల్రెడీ మెన్షన్ చేశారు కూడా పీడిఎఫ్లో. అవన్నీ చెక్ చేయండి. మనకి లాసు అనే మాట అనేది మీరు ఎక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. లాసు అని అనేటప్పుడు ఎలాగనేది ప్రూవ్ చేయమనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రామకృష్ణ గారు, మనకి ఆటో పూలు ఎంత వచ్చినా సరే విత్డ్రా చేసుకోవడానికి 4 కండిషను అంతే. అంతేగాని ఆ 4ని చేసుకుంటే 8 లెవెల్స్ వస్తుందని కాదు. మీరు ముందు జాయిన్ అయ్యారు కాబట్టి మీకు అడ్వాంటేజ్ అందరికంటే ముందు ఉంటుంది. 28 అంటే పర్వాలేదు, 28 అనేసి అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ మీకే ఎక్కువ ఉంటాయి. ఓకే సార్.